హాయ్ ఫ్రెండ్స్, మేము ప్యారిస్లో లిటిల్ ఇండియా అనే స్ట్రీట్ని వెళ్ళాము. అక్కడ లిటిల్ ఇండియా స్ట్రీట్ ఇక్కడంతా భారతదేశం సంబంధించిన అన్ని రకాల వస్తువులు, అన్ని ట్రెడిషన్ సంబంధించినవి ఇక్కడ దొరుకుతాయి. చూసారా, అక్కడ జ్యోతి అనే షాపు. ఇట్లా తెలుగు మరియు ఇంగ్లీష్ అలాగే ఆయా రాష్ట్రాల భాషలతో ఎక్కువగా షాపులు. ఇక్కడ చీరలు, తెలుగుదనం ఉట్టుపట్టి చీరలు, ఇది నార్త్ ఇండియన్ స్టైల్, ఇది మన ఇండియన్ మంగళ షాపు, బార్బర్ షాప్ అంటాం కదా అది. మళ్ళీ మన ట్రెడిషన్ సంబంధించిన బట్టలు, మన ఇండియన్ ట్రెడిషన్ నగలు, బంగారు నగల జ్యువెలరీ షాప్ అన్నమాట. ఇది 1987లో ఆయన ప్యారిస్లో పెట్టారు. ఇది బిగ్గెస్ట్ నగల షాప్. ఇది మన ఇండియన్ మోడల్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది ఒక స్ట్రీట్ అనమాట. ఇది ప్యారిస్లోని ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్లో అన్నీ కూడా ఇండియన్ సంబంధించిన ఉంటాయి. చూసారా, డిస్కౌంట్లు మన ఇండియాలాగే ఇక్కడ కూడా వాళ్ళు 60%, 50%, 40% ఇట్లాగా డిస్కౌంట్ కూడా పెట్టి సేల్ చేస్తున్నారు. చూసారా, గాజులు, మన లేడీస్ వేసుకునే గాజులు. ఫారినర్స్ గాజులు వేసుకోరు, మన ఇండియన్స్ వేసుకుంటారు కాబట్టి, అందులో హిందూస్ ఎక్కువగా వాడతారు కాబట్టి అవి. ఈ బట్టలు ఇంకా బయట రెస్టారెంట్, ఈ ఏరియా అంతా రెస్టారెంట్లు ఉంటాయి ఎక్కువగా. మనకి ఏది కావాలంటే అది, ప్యూర్ వెజ్ కావాలంటే ప్యూర్ వెజ్ ఇండియన్ రెస్టారెంట్. ఇది ప్యూర్ వెజ్ కృష్ణాభవన్ అని పేరు పెట్టారు దానికి. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అది. ఇక్కడ చూసారా, ఇక్కడ మన ప్రమిదలు, దండలు, గాజులు, పసుపు, కుంకుమ, ఇట్లా అన్నీ కూడా పూజా సామాగ్రి సంబంధించినవి కానీ, లేకపోతే ఇంటికి హౌస్ హోల్డ్ సంబంధించినవి కానీ, ప్రతిదీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ మనంతా ఇండియన్ ట్రెడిషన్లో దొరుకుతున్నాయి. దేవుడి పటాలు అన్నీ కూడా, అన్ని మతాలకు సంబంధించి కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము ఇక్కడ పాండిచ్చేరి రెస్టారెంట్ బాగుంటుందంటే ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇక పాండిచ్చేరి రెస్టారెంట్కి మేము వెళ్ళాం. అక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు తమిళ్ అనమాట, అయినా సరే తెలుగు కొంచెం అర్థమైంది వాళ్ళకి, మాలా తెలుగు భాష. మేము ఏవి అడిగితే అవి సర్వ్ చేశారు, చాలా నీట్గా సర్వ్ చేశారు. ఫస్ట్ చిల్లీ చికెన్ చెప్పాం, తర్వాత తండూరి చికెన్ చెప్పాం, తీసుకొచ్చి పెట్టారు స్టార్టర్ల కింద. తర్వాత బిర్యానీ, తర్వాత రోటీ, చికెన్ బిర్యానీ, తండూరి రైస్, జీరా రైస్ విత్ కర్రీస్, జీరా రైస్, సేమియా కూడా ఇచ్చారు. వీటన్నిటితో కలిసి తృప్తిగా భోంచేసి అక్కడి నుంచి ఇగో ఇలా బోట్ షికార్కి వచ్చాం. బోట్ షికార్లో మొత్తం ప్యారిస్ చుట్టూ ఆ కెనాల్లో టూరిస్టులందరూ తిరిగే బోట్ షికార్లో మేము కూడా కాసేపు అలా తిరిగి ఎంజాయ్ చేసాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.